ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి దినాల్లో మనలో చాలా మంది నమ్మను అంటూనే అనేక విషయాలను నమ్ముతూ ఉంటారు. చేయము అంటూనే అనేక విషయాలు చేస్తూ ఉంటారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ శాస్త్రవేత్త నీల్స్ బోర్ కోపెన్ యాగన్లో ఉండేవారు. ఒకరోజు ఆయనను ఒక అమెరికా సైంటిస్టు సందర్శించాడు. ఆ సైంటిస్ట్ నీల్స్ బోర్ గారి ఆఫీస్ టేబుల్ పై ఒక గుర్రపు నాడ ఉండటాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యూరప్ దేశాల్లో గుర్రపు నాడాను తమ ఇంటిలో ఉంచుకొనుట ద్వారా అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అమెరికా సైంటిస్ట్ ఆశ్చర్యంగా ప్రొఫెసర్ వైపు చూస్తూ, నీల్స్ గారు, మీరు సైంటిస్ట్ కదా, గుర్రపు నాడ అదృష్టం తెస్తుందని మీరు నమ్ముతారా అని అడిగాడు. అందుకు నీల్స్ గారు నవ్వుతూ, నేను అటువంటివి నమ్మను. గుర్రపు నాడ ఉన్నంత మాత్రం చేత అదృష్టం కలిసి వస్తుందని నేను అస్సలు నమ్మను. కానీ ఈ గుర్రపు నాడ నాకు ఇచ్చిన వ్యక్తి నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ గుర్రపు నాడ అదృష్టాన్ని తెస్తుంది అన్నాడు. అందుకే నేను దాన్ని ఇక్కడ పెట్టాను అన్నాడు ఆ సైంటిస్ట్. ప్రియులారా, ఈరోజు మనలో చాలా మంది ఆ నీల్స్ బోర్ లాగే ఉన్నాం. మాకు నమ్మకం లేదు అంటారు, కానీ రక్షరేఖలు కట్టుకుంటారు. మాకు సిద్ధాంతాలు ఏవి ఉండవు అంటారు, సిద్ధాంతి చెప్పినట్లుగా చేస్తారు. అలాగే మాకు నమ్మకం లేదు అంటూనే రంగురాళ్లను ధరిస్తారు, ఎదుర్లు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు. ప్రియులారా, దేవుని బిడ్డలు దేవుణ్ణి హృదయపూర్తిగా నమ్మినప్పుడు మనము దేవునిని తప్ప మరి దేనిని నమ్మలేం. అందుకే సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటాడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మనము మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మినప్పుడు ఇక మిగతా విషయాలపై మన నమ్మకము కేంద్రీకరించబడదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చూడండి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, దేవునిని నమ్మకుండా మనుషులు చెప్పిన మాటలను నమ్మి వారిని వెంబడిస్తే మనము శాపగ్రస్తులం అవుతాం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నమ్మను అంటూనే ఈ మనుషుల యొక్క మూఢనమ్మకాలను నమ్ముతున్నామా? లేదా పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మి ధైర్యముగా ఉంటున్నామా? మనము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు యెషయా గ్రంథం 26:3లో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని బైబిల్ ప్రకటిస్తోంది. గనుక ఈ మాటలు వింటున్న మీరు దేవునిపై నమ్మకం ఉంచండి. నమ్మను అంటూ లోక విషయాలపై నమ్మకం ఉంచకండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నిన్ను నమ్మి నీ ద్వారా పూర్ణ శాంతి పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.